తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కాదనుకున్నారు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4 నెలలుగా బీఆర్ఎస్ని ఖతం చేసేటువంటి పనిలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ని ఆయన ఖాళీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఏ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పాత్రని పోషించబోతున్నారు, ఏ మంత్రి వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయబోతున్నారు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదనుకున్నారు, దూరం పెట్టారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీఆర్ఎస్ని ఖతం చేసేటువంటి పనిలో ఆయన బిజీగా ఉన్నారని, బీఆర్ఎస్లో ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 35 మందికి పైగా ఎమ్మెల్యేలను ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చే పనిలో బిజీగా ఉన్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు చంద్రబాబు గారి క్యాబినెట్లో ఏ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పాత్రను పోషించబోతున్నారు, వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి నిజంగా ఇప్పుడు చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మంత్రి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పాత్రను పోషించబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీని ఖాళీ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ 2 అంశాలు సార్. ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి కన్నా కూడా నీకు చరిష్మా పెరిగిపోతుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకని? ఈ పనుల వల్ల. ఏది రాత్రి కూడా 6 ఎమ్మెల్సీలు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఆయన రాత్రి 11:30కు వస్తే ఆయన రాగానే వెంటనే 6 కండువాళ్ళు కప్పించుకున్నారు. భానుప్రసాద్, ఈ బ్యాచ్ అంతా కూడా, సారయ్య, వీళ్ళందరూ. సార్, ఏంటి అసలు కేసీఆర్ని బీఆర్ఎస్ని ఖతం చేస్తా అని ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంత ప్రతిజ్ఞ? ఇక్కడ 2 అంశాలు అన్నాను. అదే ఏది? ఒకటి అవమానం, 2 కసి. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడి నుంచి కసి పుడుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవమానింపబడ్డాడు. ఏది? బీఆర్ఎస్లో అతను ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో మనం చూసాం. అక్కడ నామా నాగేశ్వరరావుని చూసుకుని కేసీఆర్ చిన్న చూపు చూశాడు. ఎవరిని? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మనం ఖమ్మం జిల్లా పాలిటిక్స్ వేరు, తెలంగాణ పాలిటిక్స్ వేరు. తెలంగాణ గతిని మార్చేస్తోంది ఖమ్మం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఉద్యమ పార్టీ, నీకు దగ్గర మరి 23 ఏళ్ల ప్రస్థానం. మరి ఆయన అసలు పోరాట యోధుడు, 10 ఏళ్ల ముఖ్యమంత్రి, ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి ఇవాళ 4 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు. ఎవరు? నువ్వు ఏ చెరువు అని అడుగుతావు, నీతో ఒక చావు కదా నాకు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని 4 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడంటే కారణం ఏంటంటే అవమానం. అవమానం నుంచి పుట్టిన కసి. ఆ కసితో రాత్రి కూడా 6 ఎమ్మెల్సీలు ఖాళీ. ఒకవైపు ఎంపీలు ఖాళీ, మరోవైపు ఎమ్మెల్యేలు ఖాళీ, ఇక ఎమ్మెల్సీలు ఖాళీ. ఇక బీఆర్ఎస్లో ఎవరు మిగులుతారు? ఖాయంగా నువ్వు చెప్పు. కల్వకుంట్ల కుటుంబం అంటారా? అంతేనా? కేసీఆర్, అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు తప్ప మొత్తం ఖాళీ అన్నట్టు. అదేంటి సార్, హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. తప్పదు. ఎందుకంటే తప్పని పరిస్థితులు వచ్చినప్పుడు తప్పదంటోంది. అందుకే విధి లేని పరిస్థితుల్లో మరి సురక్షిత గమ్యస్థానానికి చేరుకోవాలి. ఏది? ఇప్పుడు షెల్టర్ జోన్ చూసుకోవాలి కదా. వీళ్ళంతా షెల్టర్ జోన్ కాంగ్రెస్ అనుకుంటున్నారు, వెళ్తున్నారు. తనకి షెల్టర్ జోన్ మరి బీజేపీ అయితే దానిలో చేరిపోతాడు. తప్పదన్నమాట. కేసీఆర్తో పాటు మునగడానికి హరీష్ రావు సిద్ధంగా ఉంటాడా? అసలు ఇప్పుడు నువ్వు అసలు అడిగిన క్వశ్చన్ ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ హీరో వర్షిప్ వచ్చేసిందంటే అసలు అతనికి గ్లామర్ విపరీతంగా పెరిగిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందు నీకు మహేష్ బాబు జాల్డు, లేకపోతే ప్రభాస్ జాల్డు అంటావు.
ఇప్పుడు ఆ పొంగులేటి పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎవరు వహిస్తారు? అక్కడ మరి మినిస్ట్రీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మంత్రివర్గం ఏర్పడి 4-5 నెలలు అవుతుంది. అక్కడ మంత్రివర్గం ఇంకా కాళ్ళపారాని ఆర్లా జస్ట్ 1 month రిజల్ట్స్ వచ్చి కూడా. కానీ మరి చంద్రబాబు ఆలోచించాల, ఎందుకంటే ఆయన గతంలో దెబ్బతిన్నారు. ఏది 22 మంది ఎమ్మెల్యేలని తీసుకోవటం ద్వారా ఏం జరిగింది? ఆ తీసుకోవటం తప్పైంది. ఇప్పుడు ఫిరాయింపులు వచ్చేసరికి కృష్ణ గమ్మత్తు ఏంటంటే దానిలో ఒక బ్యూటీ కూడా ఉంది. నువ్వు ఫిరాయింపుల్ని రాజ్యాంగ కోణంలో చూసి తప్పు పట్టడం కాదు, కొన్నిసార్లు కలిసి వచ్చాయి ఫిరాయింపులు, కొన్నిసార్లు హై వోల్టేజ్ షాక్ కొట్టిందన్నమాట. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు కేసీఆర్కే 2014 నుంచి 2019 దాకా నీకు ఫిరాయింపులు కలిసి వచ్చాయి. తెలుగుదేశాన్ని ఖాళీ చేయించాడు. నీకు టీడీపీ మొత్తం చక్కగా తన ఖాతాలో వేసేసుకున్నాడు, వర్కౌట్ అయింది. 2019-14 అంటే సెకండ్ ఎపిసోడ్ కేసీఆర్ 2.0లో ఫిరాయింపులు హై వోల్టేజ్ షాక్ కొట్టింది. కాంగ్రెస్ వాళ్ళందరినీ లాగేసుకునేసరికి వాళ్ళు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళేమో కసి బట్టి నువ్వు ఎంతమందిని లాగేసుకున్నావో అంతమంది లాక్కుంటే. పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్ అంటూ కూడా రేవంత్ రెడ్డి గతంలో అంతే కూడా. ఇప్పుడు జాలి సింపతి కూడా ప్రజల్లో వచ్చే అవకాశం కోల్పోయారు. ఇప్పుడు కేటీఆర్ అంటున్న మాటలు ఇవాళ నవ్వుల పాలవుతున్నాయి. ఇప్పుడు ఆయన కేసీఆర్రావు మారాడు, రాజ్యసభ రాజీనామా చేశాడు. అక్కడ పెద్ద నైతికత అంటున్నారు కదా, మరి ఇక్కడ వీళ్ళతో కూడా రాజీనామా చేయించండి, లేకపోతే దానం నాగేంద్ర పరిస్థితి ఏంటి ఏదో మాట్లాడాడు. మాట్లాడితే ఎవరికి తగిలింది? మళ్ళా బీఆర్ఎస్కే వచ్చి తగిలింది, మళ్ళీ కేసీఆర్కే వచ్చి తగులుతోంది అన్నమాట. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వద్దాం. పొంగులేటి అక్కడ ఎవరు అన్నావు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మరి చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మనం కనుక తీసుకున్నట్లయితే అందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు 2. తర్వాత వీళ్ళు ఉన్నారు ఎవరు? జనసేన, మరి పవన్ కళ్యాణ్, మనోహర్, దుర్గేష్, అక్కడ సత్యకుమార్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసి పక్కన పెట్టు. ఏది పొంగులేటి రోల్కి వాళ్ళని మనం తీసుకోవటం అనవసరం. ఒక్క తెలుగుదేశం మంత్రుల్లోనే నువ్వు అడిగింది. అవును, ఏది పొంగులేటి రోల్ ఎవరండి అని. పొంగులేటి రోల్ ఎవరంటే నేనేం చెప్తాను, ఇప్పుడు లోకేష్ బాబు కాదు, జనరల్గా మనం తీసుకుంటాం. ఇప్పుడు లోకేష్ కాకుండా ఇంకా ఇక్కడ నువ్వు అవమానం చూడాలి. సార్ పొంగులేటికి తీవ్ర అవమానంతో కదా రగిలిపోయి బీఆర్ఎస్ని ఖాళీ చేపిస్తుంది. అట్లాంటి అవమానాలు అక్కడ ఎవరికి జరిగినాయో అన్వేషించాలి. చాలామంది ఉన్నారు, మహిళలకు కూడా అవమానం జరిగింది, అన్యాయం జరిగింది. ఒక్క అవమానం జరిగితే చాలదు, దానికి తగ్గ కసి వాళ్ళల్లో రావాలి. పొంగులేట్లో వచ్చినంత కసి, ఏది కేసీఆర్ని మొదలు నరకాలన్నంత కసి అక్కడ ఎవరికి ఉందనేది చూడాలి. అదే కాదు, అవమానం కసే కాదు నువ్వు చూడాల్సింది, అసలు ఇంకోటి ఉంది, ఇంధనం. ఇంధనం అంటే మామూలు ఆర్థికంగా కొంత బలం ఉండాలన్నమాట. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే 100,000 కోట్లు ఉన్నాయి కాబట్టి నీకు ఖాళీ ఏదైనా చేపిస్తాడు. ఇప్పుడు అక్కడ అంత ఆర్థిక వనరులు ఉన్న మంత్రి ఎవరు అనేది మనం చూసినట్లయితే మనకి చంద్రబాబు మంత్రివర్గంలో ఫుల్ సౌండ్ ఎవరు? పొంగూరు నారాయణ పడతారు. నారాయణ గారు మనం చూసాం, ఏది ఏడీఆర్ రిపోర్టుల్లో వీటిల్లో కూడా చాలా రిచెస్ట్ ఎమ్మెల్యే అనో లేకపోతే రిచెస్ట్ ఎమ్మెల్సీ అనో గతంలో మనకి నమోదైన ఉదంతాలు ఉన్నాయి. మరి నారాయణ గారు జనరల్గా ఆయన మైండ్ సెట్ ప్రకారం ఆయన ఇలా ఇంటి వాటిలో ఇన్వాల్వ్ కాదు. ఏది నాకెందుకు నా విమర్శలకు దూరంగా ఉన్న నా విద్యా సంస్థలు మళ్ళీ తనకంటూ తనకొక ఇది ఉంది కదా. ఏది నారాయణ అంటే ఆయన ఇన్స్టిట్యూషన్స్ కానీ అటు వ్యాపారం ఇటు రాజకీయం రెండు నడుస్తున్న దాంట్లో అతను బాధితుడు కాదని మనం అనలేము. ఆయన అవమానింపబడ్డాడు, తీవ్ర అవమానాలకి గురయ్యాడు, కసి కూడా ఉంది. కానీ వివాదరహితుడు కదా సార్, కొంచెం నీకు సూట్ అవ్వట్లా ఏది ఆ క్యారెక్టర్కి. మరి ఎవరు చెప్తావు, ఎవరున్నారంటావు? గొట్టిపాటి రవికుమార్. నేను కూడా అదే పేరు చెప్దాం అనుకున్నా. గొట్టిపాటి రవికుమార్ మరి చాలా అవమానింపబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో గొట్టిపాటి రవికుమార్కి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా మూసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మైనింగ్ ఆర్థికంగా చాలా దెబ్బతీసి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు జగన్మోహన్. అది అతని రాజకీయ కుటుంబం. గొట్టిపాటి హనుమంతరావు, గొట్టిపాటి నర్సయ్య, ఏది అసలు వీళ్ళెవరు రాజకీయం చేయకముందే అది రాజకీయం చేసిన కుటుంబం ప్రకాశం జిల్లాలో నీకు తెలుసు.
కరణం వర్సెస్ గొట్టిపాటి అసలు మామూలు ఫ్యాక్షన్ కాదు, మంట పుట్టించే ఫ్యాక్షన్. ఏది మన భాషలో మాట్లాడుకునేటట్టయితే మర్డర్లు, జైళ్ళు అన్న దీంట్లో అట్లా నడిచిన గొట్టిపాటి రవికుమార్ని ఇన్నేళ్ళు వాళ్ళ రాజకీయంలో వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఈ రాజకీయం అంతా ఒక ఎత్తు, రవికుమార్ని పెట్టిన ఇబ్బందులు మరో ఎత్తు. ఏది ఆర్థిక మూలాలు దెబ్బతీయటమే కాదు, అతను అసలు బెసకనీయలేదు. అటు అవమానం, ఇటు కసి, మామూలు కసి లేదు. మొన్న చూసావు కదా, మొన్న అసెంబ్లీలో ఎట్లా తిరిగాడో, ఎట్లా గెలిచాడో, మొత్తం జిల్లా మొత్తం ఏ విధంగా తెలుగుదేశాన్ని నిలబెట్టారో, అందరూ కసిగా పనిచేశారు నీకు ప్రకాశం జిల్లాలో. అటు సాంబశివరావు కానీ, ఏలూరు, లేకపోతే అసలు ఎందుకు మన స్వామి ఉన్నాడు కదా డోలా, ఇప్పుడు మినిస్టర్. అంటే ఇప్పుడు ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి పొంగులేటి. అంత కాకపోయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతను మరి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి గొట్టిపాటి రవికుమారే పొంగులేటి అంటావా? చూడాలా, ఎందుకంటే భవిష్యత్తుని మనం అంచనా వేయటానికి నువ్వు నేనేమి ఆయన ఎవరో వేణుస్వామి కాదు. మనం ఏదో ఊరికే విశ్లేషణలు చేయటమే తప్ప. అంటే అసలు ముందు చంద్రబాబు దానికి సిద్ధమవుతారా? ఎందుకని? అది చచ్చిన పాము. ఎంత సీట్లు ఉన్నాయి వాళ్ళకి? మహా ఉంటే 11 సీట్లు ఉన్నాయి. ఈ 11 సీట్ల కోసం నేను ఆపరేషన్ ఆకర్ష్ చేయాలా అనుకుంటారు. ఎందుకంటే నాకు 164 సీట్లు నేపథ్యంలో వాళ్ళంతటా వాళ్ళు వస్తే తీసుకుందాం తప్ప దానికోసం ప్రత్యేక ఆపరేషన్ అవసరం లేదు. అక్కడ తెలంగాణలో అంటే వేరు. తెలంగాణలో వాళ్ళు పిచ్చికూతలు కూశారు. తెలియక కూశారా, తెలిసి కూశారా, ఏమన్నారు? కూలేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలేస్తాం. అసలు ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మాతో టచ్లో ఉన్నారు. పెద్ద ఆయన 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకురాబోతున్నారు, మేము చిటికేస్తే అన్నాడు ఆ మాట. సరే, కడియం శ్రీహరి కూడా మొదట్లో అన్నాడు. కడియం శ్రీహరి వెళ్ళిపోయి అందులో చేరాడు, అది వేరే విషయం. అది కాదు. అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్న నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ బిగిన్ అయింది. ఈ ఫిరాయింపులు బిగిన్ అయ్యాయి. ఫిరాయింపుల హీరోగా పొంగులేటి ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ అది లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీకు అలాంటి పరిస్థితి లేదు. వన్ సైడ్ అయిపోయింది వారు. అసెంబ్లీలో ఎక్కడుంది అసలు వైసీపీ? గుర్తింపు లేనటువంటి పార్టీ, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ నుంచి ఫిరాయింపులు ఇంకా కోరుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.